శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి డిసెంబర్ 2025 సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రధానంగా డిసెంబర్ నెల మిథున రాశి వారికి చాలా ముఖ్యమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు శని దశమ స్థానంలో ఉంటూ రుజుమార్గంలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇంతకాలంగా మీరు ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఇదే ఉద్యోగంలో కంటిన్యూ అవుదామా, వేరే ఉద్యోగంలోకి మారదామా అన్న సందిగ్ధంలో కొంతమంది ఉండడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఈ నెలలో మీకు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో మారడం కానీ, లేదంటే కొత్త ఉద్యోగం చూసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే శని భగవానుడు దశమ స్థానంలో చాలా వరకు రుజుమార్గంలో బలవంతుడై ఉండడం, అష్టమాధిపతి దశమంలోకి ఉన్నప్పుడు జాతకుడికి కొన్ని అదనపు బాధ్యతలు వస్తూ ఉంటాయి. చాలా విపరీతమైనటువంటి వర్క్ చేస్తూ ఉంటాడు. తన వర్క్తో పాటు పై అధికారులు చేయవలసిన పని కూడా తనే చేస్తుంటాడు. కానీ దానికి తగ్గ ఫలితం అయితే రాదు. ఫలితం ఇస్తామని చెప్తూ ఉంటారు. ఈ సమయంలో మీకు అది కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఏదైనా ఒక పోస్ట్లో టెంపరీగా ఆన్ డ్యూటీలో ఉంటే అది మీకు కంపల్సరీగా కన్ఫర్మ్ అవుతుంది. కంపల్సరీగా మీ యొక్క హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే యాజిటీజ్గా వర్క్ మాత్రం చాలా అధికంగానే ఉంటుంది. కొంతవరకు పర్మనెంట్ పోస్ట్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ప్రస్తుతం గురుగ్రహం అంటే మనకి దశమాధిపతి గురువు. అటువంటి గురువు ప్రస్తుతం మిథున రాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు. అంటే ధనస్థానంలో ఉండడం వల్ల ఏమైందంటే వృత్తిరీత్యా ఆదాయం అది వస్తూ ఉంటుంది. అయితే వక్రగమనంలో ఉండడం వల్ల తిరిగి డిసెంబర్ 5వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఏంటంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా కొత్త ఉద్యోగం రావడం కానీ, అదనపు హోదా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు. వర్క్లో చాలా సిన్సియారిటీ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. అధికారుల మన్నలను కూడా అందుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి బుధగ్రహం, ఈ రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా ఇప్పుడు ప్రస్తుతం 6వ స్థానంలో వక్రగమనంలో ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు జాతకుడికి తన ప్రతిభ విపరీతంగా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కుజగ్రహంతో కలియటం వల్ల అంటే ఏదైనా మీరు ఒక పదవికో ఒక ఉద్యోగానికో ప్రయత్నం చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. అంటే మీకు పోటీలో కూడా మీకు కావలసిన వాళ్ళే, మీ దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళే ఆ విధంగా మీకు పోటీలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరు ఎంతమంది పోటీ పెట్టినా కూడా అంతిమ విజయం మీకే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక వ్యాపార రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే ఈ పోటీ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో సక్సెస్ కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇదే సందర్భంలో కొంతమంది విరోధులు కూడా మీకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా తృతీయాధిపతి రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు మీరు ఈ సమయంలో ఒక పోటీ పరీక్షలో పాల్గొన్నా, మీరు వ్యక్తిగతంగా ఒక క్రీడా రంగంలో ఉండవండి, లేదంటే ఏదన్నా కాంపిటీషన్లో ఉండవండి, కంప్లీట్గా మీకు ఈ సక్సెస్ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కుజుల వల్ల ఇంచుమించుగా ఈ నెల ప్రథమార్థంలో అంటే డిసెంబర్ 16వ తారీఖు లోపల మీరు ఎటువంటి పోటీలో పాల్గొన్న విజయం లభిస్తూ ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు రావడం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడతారు. అలాగే నిరుద్యోగులకి కంప్లీట్గా ఉద్యోగ సంబంధించిన విజయాలు, క్రీడా రంగం వారికి కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక ఈ డిసెంబర్ 7వ తారీఖు నుంచి కుజుడు 7వ స్థానంలోకి మారడం జరుగుతుంది. సో కుజుడు 7వ స్థానంలోకి రావడం వల్ల కొద్దిగా ఏంటంటే పార్ట్నర్స్తో విభేదాలు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య కానీ, ఎఫైర్స్ ఉన్న వారి మధ్య కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో కుదుర్చుకున్నటువంటి పెళ్ళిళ్ళు వగైరా ఏమైనా ఉంటే అవి ఏదో విధంగా వాయిదా పడడానికి కూడా అవకాశం ఉన్నది. దాంతో మనకి ఈ డిసెంబర్ 16న రవి కూడా 7వ స్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా కొంతవరకు మీకన్నా మీ జీవిత భాగస్వామి మీపై ఆధిపత్యం చెలాయించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ డిసెంబర్ 8వ తారీఖున
శుక్రమౌఢ్యం రాబోతుంది. అంటే శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల, మౌఢ్యం ఏర్పడడం వల్ల సాధారణంగా ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు రావడం, ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయితే చాలా వరకు మీ యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు లాంటివి రావడం కానీ, ఏదన్నా కొన్ని సందర్భాల్లో కొంతమందికి మాత్రమే ఏదైనా ఒక సర్జరీ లాంటిది జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో స్త్రీలకి అత్తవారి బంధువులతో కానీ, లేదంటే మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారులతో కానీ తీవ్రమైనటువంటి విభేదాలు, అభిప్రాయ భేదాలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా అటు స్త్రీలకు కానీ మగవారికి కానీ మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు చాలామంది మీ మీద వ్యతిరేకంగా ప్రచారం చేయడం కానీ, ఏదో విధంగా మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. సో ఏదైనా మీ పని మీరు చేసుకుంటూ ఇతరుల యొక్క మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే చాలా వరకు ఈ సమయంలో అనుకూలమైనటువంటి స్థితి. బట్ ఏదైనా మరి మిథున రాశి వారికి ఈ డిసెంబరు 5 నుంచి వాళ్ళలో ప్రతిభ పెరుగుతుంది. వారి ఆలోచన సరళి మారుతూ ఉంటుంది. వాళ్ళ అలవాట్లు, ఆలోచనలో కూడా చాలా మార్పు రావడం జరుగుతుంటుంది. అంటే గురువు ఇంచుమించుగా మనకి ఒక మే వరకు కంటిన్యూ అవ్వడం వల్ల మళ్ళీ మీ జీవితాన్ని తిరిగి ప్రోగ్రెస్ వైపు మళ్లించుకోవడానికి అటు గురుబలం, అటు శని యొక్క అనుగ్రహం ఉంది. ముఖ్యంగా ఎవరైతే మీడియా, టీవీ ఇలాంటి రంగాల్లో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, దట్ ఇండియన్ ఎయిర్లైన్స్, రైల్వేస్లో ఉన్న వాళ్ళకి 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు కంప్లీట్గా మీకు చాలా దూర ప్రాంత ప్రయాణాన్ని చేసే అవకాశాన్ని కూడా ఈ రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ మిథున రాశి వారు అటు ఏ రంగంలో ఉన్నా, ముఖ్యంగా ఎక్కువగా టీవీ యాంకరింగు, ఫిలిం ఎడిటర్సు అటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి వారి యొక్క టెక్నాలజీ పెంచుకొని ఇంకా వారిని వారు అభివృద్ధి చేసే విధంగా రాహుగ్రహ సహకారం కూడా ఉన్నది. బట్ ఏదైనా ఈ నెల ప్రథమార్థంలో కన్నా నెమ్మదిగా గ్రహాల యొక్క ఇంప్రూవ్మెంట్ ఈ రాశి వారికి విజయం వైపు ప్రయాణించే విధంగా ప్రతి గ్రహం సహకరించడం జరుగుతుంది. బట్ ఏదైనా ఏ రాశి వారికైనా గురుబలం ఉన్నప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఆటోమేటిక్గా సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మిథున రాశి వారు ఇంకా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు కొరకు ఎదురు చూస్తుంటే మాత్రం కంప్లీట్గా ఈ రాశివారు గురుగ్రహ అనుగ్రహం కోసం మీ ఇష్టదైనటువంటి సాయిబాబా వారిని కానీ, దత్తాత్రేయుని కానీ, మీ గురువుని కానీ పూజించుకోవడం వలన చాలా వరకు మీ యొక్క సంకల్పం విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా, జరుగుతున్నటువంటి దశలు కానీ, గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు, అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం, వివాహం జరగకపోవడం, ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి 7 సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మేజర్ దోషాలు లాంటి ఏమైనా నైరుతి దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన 6 నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరిచేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి. ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది. ఈ గృహంలో వాయువ్య దోషం ఉండడం వల్ల, అంటే వాయువు మూసి ఉండడం, వాయువులో టాయిలెట్లు, వాయువులో బరువులు పెట్టడం, ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళు వ్యాపారం నెమ్మదిగా దివాలా తీయడం, అప్పులు పెరిగిపోవడం, ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేదోడు వాదోడుగా ఉంటారని పెట్టుకుంటారో, అది తమ్ముడు అవ్వచ్చు, బామ్మర్ది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాడు నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ, ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా
జరుగుతూ ఉంటుంది. ఇది అంతటికి కూడా వాయువ్య దోషం కారణమవుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడడం, జైలు పాలవ్వడం కూడా ఈ వాయువ్య దోషం వల్ల అవకాశం ఉంటుంది. చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కానీ, అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలికి తిరుగుతున్నట్టు ఉన్న అది వాయువు దోషంగానే భావించి ఈ వాయువ్య దోషాన్ని సరిచేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది. కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ పెంచుకుంటారు. అలాగే కొద్దిగా మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో ఖర్చు అవుతుంది, కానీ ఒక్కసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతం చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది. లేదు అది వాస్తు సరి అవ్వదు, అది న్యాచురల్గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు. అయితే వాస్తు ప్రభావం అనేది ఇమీడియట్గా మాత్రం చూపించదు, నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కాగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన ఎంత గోచారం బాగున్నా, జాతకం బాగున్నా, వ్యాపార పరంగా నష్టాలు, నిరుద్యోగ సమస్యలు ఉంటే కంపల్సరిగా ఈ వాయువు దోష ప్రభావం అక్కడ ఉందనే చెప్పొచ్చు. ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయువు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది. ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట వినకపోవడం, అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారాలు ఉండవు, పరిహారమైనా పెద్దగా పనిచేయదు. దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది. మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువలతో ఉండి నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం, వాస్తు ముఖ్యం, ఇల్లాలు ముఖ్యం, అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం. బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు. ఏదైనా నమ్మిన వాళ్ళకి నమ్మనంత, నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు. బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలి అనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే 100% మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది. స్వస్తి.